సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి 108 కోట్ల శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల యొక్క ప్రోత్సాహంతో వారి యొక్క సహాయ సహకారాలతో దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ యొక్క క్రమంలో ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమాన్ని మరికొద్ది క్షణంలో ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైనటువంటి శ్రీ రామనామ పత్రికల శోభాయాత్ర ఎంతో వైభవంగా పట్టణ పురోగతుల్లో నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడే మన యొక్క వేదిక సభాస్థలికి ఆ యొక్క పత్రికలను తీసుకుని రావడం జరిగింది. ఆ యొక్క పత్రికలని తీసుకొచ్చే ముందుగా మన వేదిక మీద తొలి కార్యక్రమంగా స్వామివారికి నివేదన కార్యక్రమంగా శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం నిర్వాహకులైనటువంటి వెంకటలక్ష్మి గారి శిష్య బృందం చేసినటువంటి నృత్య ప్రదర్శన ఎంతో వైభవంగా ప్రతి ఒక్కరిని కూడా భక్తిలో తీసుకెళ్లే విధంగా తన్మయత్వం చేసే విధంగా చేయడం చాలా సంతోషకరం. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మనకి వాట్సాప్లో కూడా వచ్చాయండి. పూర్ణాహుతి కార్యక్రమం ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. అదిగోండి, ఏ రోజుకి ఆ రోజు పండితుల వాళ్ళు ప్రవచనాలు అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ టైమింగ్స్ ఏందయ్యో చూసుకొని మీరు తప్పకుండా రండి. సింహాచల శాస్త్రి గారు ప్లస్ సింగరు వాగ్దేవి అనే అమ్మాయి, ఇంకా ఇట్లా చాలామంది ప్రముఖులు పాటల కార్యక్రమాలు కానీ ప్రవచనాలు కానీ గరిమెల్ల వాళ్ళ ప్రవచనాలు కానీ అన్నీ చాలా చక్కగా ప్రోగ్రామ్స్ జరుగుతాయండి 12వ తారీఖు వరకు. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి కార్యక్రమం మన తెనాల్లో జరగటం మనకి చాలా లక్ అనమాట ఇలాంటి కార్యక్రమాలు. ఇదిగోండి, భరతనాట్య కార్యక్రమం కూడా జరుగుతుంది. తాళ్లపాక అన్నమాచార్య 32,000 సంకీర్తనలను రచించి మనకు అందించిన మహనీయులు అన్నమాచార్యులు గారు. ఆ వెంకటేశ్వర స్వామి భక్తి రచనల సంగీత గానంతో భగవత్ సాక్షాత్కారం పొందిన మహనీయులు. అర్థాలు ఉన్న ఆ కీర్తనకి నృత్య సౌరభాన్ని అద్ది భావములోన బాహ్యం నందు గోవింద గోవింద అంటూ తమ నృత్యాన్ని మీ ముందు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అది మర్చిపోయిన విశేషం అంటే ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని దగ్గర పంపించడం, పిల్లలంతా భరతనాట్యం చేయడం అనేది అరుదైన విశేషం. మైకులో మీరు చెప్పారు ఇది మన అయోధ్యలో ప్రోగ్రామ్ ఇస్తున్నారని, చాలా సంతోషం. ఆ పిల్లలు తల్లిదండ్రులు కూడా అదృష్టం. చూసారా అలంకరణ ఎంత బాగుందో, డెకరేషన్ కూడా బాగా చేశారు. అటు ఆంజనేయ స్వామి, ఇటు గరుత్మంతుడు, వెనక ఏనుగు బొమ్మలు, ఈ లోపల దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. గోవింద
తెనాలి ప్రాంతం నుండి కాకుండా యావత్ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో పల్లెల్లో పట్టణాలనే కాకుండా అనేక ప్రాంతాల్లో భక్తులు పారాయణ చేసిన పత్రికల్ని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో శిరస్సు ధరించి సభావేదిక మీదకు ఈ యొక్క కార్యక్రమం అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ విశేషంగా కార్యక్రమం పూర్తవగానే స్వామివారికి హారతి ప్రసాదం వినియోగంతో ఈ పూటంతా కూడా యాగసాయ కార్యక్రమం. ఈ ఉదయం అంతా కూడా స్టేజీ మీద రాత్రి 6 గంటల కల్లా సుప్రభాతంతో ప్రారంభమై స్వామివారికి వేదిక మీద విశేషంగా అభిషేకాలు ఆరాధనలు కార్యక్రమాలన్నీ కనుక భక్తులందరూ కూడా చక్కగా స్వామివారి జరిగేటువంటి వైదిక కృతువుని అంతా కూడా దర్శించి ఏ పూజ చేసే స్థలాల్లో ఉంటాయి కాబట్టి ఆ రోజు తినే ఈ యజ్ఞ ఫలం అంతా కూడా ప్రసాదంలోనే ఉంటుంది. కాబట్టి ఉదయం సాయంత్రం వైదిక కృతువుని అంతా చక్కగా దర్శించి అందరికీ కూడా రామచంద్ర స్వామి పరిపూర్ణ కృపాకటాక్షం ఆశిస్సు అందజేస్తూ ఇంకో లేదు ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు చెప్ప నేను కూడా వస్తాను. అట్లా శ్రీ విశ్వక్సేనాయ నమః దివ్య శ్రీ చంద్ర